హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం పోర్టబుల్ ఎలక్ట్రానిక్ స్కేల్ అన్బాక్స్ అండ్ రివ్యూ చూద్దాము. ఇది నేను లోకల్ మార్కెట్ నుంచి పర్చేస్ చేశాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువగా చూపిస్తుంది. ఆల్మోస్ట్ 400, 300, 200. ఇవన్నీ వచ్చేసి చైనా బ్రాండ్సే. మీరు ఎక్కడ పర్చేస్ చేసినా ఇదేం పర్టికులర్ బ్రాండ్ అంటూ లేవు. దాదాపు 99%, 90 or 95% చైనా బ్రాండ్స్ ఉంటాయి. కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ ఇండియన్ బ్రాండ్స్ ఉంటాయి. సో ఈ ప్రైస్లో మనం చూస్తే బయట 150 రూపీస్ నుంచి 200 ఆ రేంజ్లో ఉంది. ఆన్లైన్లో మీకు 300 నుంచి 400 సేమ్ క్వాలిటీ ఉంది. సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసి మీకు రివ్యూ ఇస్తున్నా, ఎందుకంటే ఇది చైనా మెటీరియల్ కదా, ఎలా వర్క్ అవుతుంది అనేది గ్యారంటీ లేదు ఈ మెటీరియల్. సో అందుకనే నేను పర్చేస్ చేసిన తర్వాత కొన్ని రోజులు యూజ్ చేశాను. యూజ్ చేసి దీని అక్యురసీ కానీ పర్చేస్ చేయచ్చా లేదనేది నేను మీకు రివ్యూలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే కొంచెం కాస్ట్ చూడండి. 150, 200 అంటే వర్త్ ఇట్, అంతకన్నా ఎక్కువగా పెట్టకండి. సో లేదంటే ఆఫ్లైన్ మీకు బేగం బజార్ కానీ ఎక్కడైనా ఆఫ్లైన్ మార్కెట్లో, ఈవెన్ రీసెంట్గా డిమార్ట్లో కూడా వచ్చింది. 200 రూపీస్ to 250 రూపీస్ అలా ఉంది డిమార్ట్లో కూడా. అది కొంచెం అక్యురసీ ఏమన్నా మంచిగా ఉండొచ్చు. బట్ ఇది నేను చైనా ప్రోడక్ట్ ఏదైతే నేను పర్చేస్ చేశానో ఇది అంత అక్యురసీ లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, మీరు ఏదైనా వెయిట్ లగేజ్ చెక్ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు లగేజ్ వెయిట్ చెక్ చేసుకోవాలన్నప్పుడు యూజ్ అవుతుంది అనుకుంటే ఇదంత అక్యురసీ ఉండదు. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మీకు వెయిట్ అనేది ప్రాపర్ లేకపోతే ప్రాబ్లం అవ్వచ్చు. సో అందుకని కొంచెం మంచి బ్రాండ్ది కానీ లేకుంటే డిమార్ట్లో ఉండేదన్న అట్లీస్ట్ అదన్న ట్రై చేయండి. బట్ ఇట్లా చైనా ప్రోడక్ట్ అంత క్వాలిటీగా లేదు. సో అక్యురసీ పరంగా నేను చూపిస్తాను మీకు వీడియోలో కూడా. సో ఫస్ట్ బాక్స్లో వచ్చేసి మనకి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ స్కేల్ అని ఉంది, ఒక పిక్చర్ ఇచ్చాడు. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కానీ అదంతా అంత వాల్యూగా లేదు. ఇక్కడ కూడా జస్ట్ ఏదో పోర్టబుల్ ఎలక్ట్రానిక్ స్కేల్ అని చెప్పి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే పిక్చర్, ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంది బాక్స్. సో ఇది ఓపెన్ చేసి చూద్దాము. సో లెట్స్ డూ అన్బాక్స్. సో లోపల చూసినట్లయితే మీకు ఒక 2 బ్యాటరీస్ ఇస్తాడు. ఇది వచ్చేసి AAA బ్యాటరీస్ ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ బ్యాటరీ వచ్చింది ఇది. సో ఇది వచ్చేసి మిషన్ అంటే వెయిట్ మిషన్. సో ఇందులో బాక్స్లో చెప్పినట్లు ఇది వచ్చేసి ఎంత వెయిట్ సపోర్ట్ చేస్తుందో ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీకు నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మిషన్లో వచ్చేసి మీకు మిషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు 0 to 10 kgsకి 5 grams డిఫరెన్స్ ఉండొచ్చు అక్యురసీలని. 10 to 50 kgsకి వచ్చేసి 10 grams డిఫరెన్స్ ఉండొచ్చు అని చెప్పి రాశారు. ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్ క్వాలిటీ కూడా చాలా బాగోలేదు, నార్మల్ క్వాలిటీ, అసలు ఓకే క్వాలిటీగా ఉంది. సో ఇది వచ్చేసి టేప్, అంటే ఇది వచ్చేసి యూనిట్స్ అన్నట్టు. సో ఇది మనం ఏదైనా యూనిట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే లైక్ కేజీస్ నుంచి వేరే యూనిట్స్కి కన్వర్ట్ చేసుకోవాలంటే LBs అలా ఉంది. ఇది వచ్చేసి హ్యాండిల్, ఇది లివర్ హ్యాండిల్. ఇట్లా మనం పుష్ చేయొచ్చు. వర్క్ అయిపోయిన తర్వాత ఇట్లా లోపలిగా మనం లోపల పుష్ చేసి ఇది లోపలిగా ఫోల్డ్ అయిపోతుంది. సో ఇది ఫ్రంట్ సైడ్. ఇది వచ్చేసి గేజ్ అన్నట్టు, ఇది మనం వెయిట్ హ్యాంగ్ చేసేది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు స్పెసిఫికేషన్స్ అని చెప్పి. 50 kgs వరకు సపోర్ట్ చేస్తుంది అని ఇచ్చాడు. ఇది 50 kgs తర్వాత నుంచి వెయిట్ సపోర్ట్ చేయదు. ఇది ఓపెన్ చేస్తే మనకు 2 AA బ్యాటరీస్ ఇచ్చాడు. ఇందులో 2 AA బ్యాటరీస్ వేస్తే వర్క్ అవుతుంది. ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో ఉంది, ఇది స్టెయిన్లెస్ స్టీల్తో. సో ఒకసారి నేను బ్యాటరీ పెట్టి మీకు వెయిట్ కూడా చెక్ చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి వెయిట్ అక్యురసీ ఎలా ఉంటుందనేది. బ్యాటరీ పెట్టిన వెంటనే మనకి ఒక గ్రీన్ లైట్ ఇండికేటర్ వస్తుంది. చూస్తే గ్రీన్ లైట్, ఇది వచ్చేసి 00 ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇందులో చూసుకున్నట్లయితే యూనిట్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఇది కేజీలో ఉంది. ఇప్పుడు నేను యూనిట్స్ చేంజ్ చేస్తున్నాను చూడండి, LBలోకి వచ్చింది. ఇంకొక యూనిట్ ఏంటంటే JIN అంట, ఈ యూనిట్ ఏమో నాకు తెలీదు. సో ఇది కూడా OZ అని ఉంది, ఈ యూనిట్ కూడా నాకు తెలియదు. సో మనం జనరల్గా యూజ్ చేసి ఇది కేజీలోనే యూజ్ చేస్తాము. సో ఒకసారి నేను వెయిట్ హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను ఎంత అక్యురసీ ఉన్నదని. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వెయిట్ నేను
చేసి చూపిస్తాను మీకు. సో వెయిట్ అక్యురసీ ఉందా లేదనేది. సో నేను ఈ సాబుదానా 500 గ్రామ్స్ సాబుదానా తీసుకున్నాను. సో ఈ కవర్లో పెట్టేసి నేను వెయిట్ చెక్ చేసి చూపిస్తాను. క్వాలిటీ లైక్ అక్యురసీ ఎలా ఉందో కూడా మీకు ఐడియా వస్తుంది. సో ఇది 500 గ్రామ్స్ సాబుదానా ఉంది. సో ఫస్ట్గా మనం ఈ హ్యాండిల్ ప్రాపర్గా పెట్టుకొని పవర్ ఆన్ చేసుకున్న తర్వాత సో మీరు చూస్తే ఇనిషియల్ రీడింగ్ మీకు 00 అని కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కవర్లో ఇది 500 గ్రామ్స్ దాని మీద వెయిట్ రాస్తుంది. సో నేను ఇప్పుడు లిఫ్ట్ చేసి చూపిస్తున్నా. మీరు చూడొచ్చు వెయిట్ వచ్చేసి 505 అని చూపిస్తుంది. సో ఒక 3 టైమ్స్ చూద్దాము. సో 3 టైమ్స్ తర్వాత మన ప్రాపబిలిటీ ఎలా ఉందో తెలుస్తుంది. సో వన్స్ ఆ వెయిట్ డిడక్ట్ చేశాక ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది చెక్ చేశాక మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మనకు 505 వచ్చింది కదా, ఇప్పుడు చూస్తే 0 ఉంది కదా రీడింగ్. మళ్ళీ నేను చెక్ చేస్తున్నా. సో చూస్తే నెక్స్ట్ టైం 500 గ్రామ్స్ చూపించింది 0.5. సో సెకండ్ టైం ఇది. ఇప్పుడు మళ్ళీ నేను హాఫ్ చేసి ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం చూద్దాం ప్రాపబిలిటీ ఎలా చూపిస్తుంది అనేది. సో ఇప్పుడు నేను వెయిట్ లిఫ్ట్ చేశాను. సో ఈసారి చూస్తే 515 అని చూపిస్తుంది. సో ప్రాపబిలిటీ అనేది అంత అక్యురసీగా రాదు. సో ఇప్పుడు నేను వేరేది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి ప్యాకెట్ వెయిట్ కదా 500 గ్రామ్స్ది. ఇది లూజ్ వెయిట్ అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకు 1 kg 548 గ్రామ్స్ ఉంది. అంటే 1.5 kg ప్లస్ 48 గ్రామ్స్ ఉంది. సో ఇలా కరెక్ట్ ఫిగర్ లేకపోయినా కూడా ఎలా ఉంటుందని చెక్ చేస్తాను. సో ఇది కూడా నేను కవర్లో పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా. సో ఇనిషియల్గా మనకి కేజీస్లోనే ఉంది, 00 ఉంది కదా. ఇప్పుడు నేను దీని వెయిట్ అనేది ఇది కూడా 3 టైమ్స్ పాపులారిటీ తీసుకున్నాము. చూసినట్లయితే 1.550, 2 గ్రామ్స్ తక్కువ ఉంది మనకి. ఇక్కడ 2 గ్రామ్స్ ఎక్కువగానే చూపించింది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ నేను చూపించాను కదా 1.48 కదా 50, ఇంకా అక్యురసీగా చూపించింది మనకి. ఇక్కడ చూస్తే 1.550 అంటే 2 గ్రామ్స్ తక్కువ ఉంది. ఈ 2 గ్రామ్స్ని రౌండ్ ఫిగర్ చేసేసి 1.50 చేసేసింది. మళ్ళీ 2 టైమ్స్ చెక్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసి చూస్తాం. ఇప్పుడు 0 ఉంది కదా ఇనిషియల్. మళ్ళీ నేను హ్యాంగ్ చేసి చూస్తున్నా. సో ఈసారి నాకు వచ్చేసి 1.585 చూపించింది. ఆల్మోస్ట్ నాకు 35 గ్రామ్స్ ఎక్కువ చూపిస్తుంది ఈసారి. సో సెకండ్ ప్రాబబిలిటీ. సో థర్డ్ టైం మళ్ళీ చూద్దాము. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి 0 ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నేను హ్యాంగ్ చేసి చూస్తున్నా. ఇప్పుడు చూసినట్లయితే మీకు 1.555. ఈసారి మనకు 7 గ్రామ్స్ ఎక్కువ చూపించింది. సో ఐ హోప్ ఈ ప్యాకెట్ వైజ్ కరెక్ట్గానే ఉంటుంది అనుకుంటున్నా. బట్ ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెన్స్ అయితే మీకు 30 to 40, 50 గ్రామ్స్ వరకు డిఫరెన్స్ చూపిస్తుంది మీకు. సో మైట్ బి నెగ్లిజిబుల్ అనుకుంటే ఓకే, బట్ అక్యురసీగా చూద్దాం అనుకుంటే మాత్రం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. లాస్ట్ టైం 2 ప్యాకెట్స్ పెట్టి చూద్దాము హోల్డ్ చేసుకుంటాను. సో ఆల్రెడీ 1.5 kg ఉంది ప్యాకెట్, ప్లస్ 1/2 kg ప్యాకెట్ కూడా వేస్తాను, 2 ప్యాకెట్స్. సో ఇప్పుడు మనం హోల్డ్ చేసి చూద్దాము. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. హోప్ ఇది ఇప్పుడు 0కి వచ్చింది. 50 గ్రామ్స్కి లాక్ అయిపోయింది. ఇది టచ్ అయిపోతే లాక్ అయిపోతుంది ఇది. సో ఇప్పుడు 0కి ఉంది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను సో 2.1 చూపిస్తుంది. 100 గ్రామ్స్ ఎక్కువ చూపించింది. సో అక్యురసీ పరంగా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 50 నుంచి 100 గ్రామ్స్ పైనే
ఇన్అక్యురసీగా ఉంటుంది. సో బెస్ట్ అన్నట్టు మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది చైనా ప్రోడక్ట్, అక్యురసీ పరంగా మనకు అంత అక్యురసీగా ఉండదు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.